నమస్తే రాఖీ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సంపూర్ణ ఆరోగ్యం కోసం అవగాహన కార్యక్రమాలు అవసరం. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా 5K వాక్ లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ. తోపుడు బండ్లు ట్రాఫిక్ కు అడ్డంగా ఉంటే కఠిన చర్యలు. నర్సరావుపేట ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ లోకనాథం. తిరుమల లడ్డూలో కల్తీపై పరశురామ బ్రాహ్మణ సేవా సంఘం ఆందోళన. నర్సరావుపేట శివుడు బొమ్మ సెంటర్లో. అమృతాహారం ఆరోగ్యానికి మంచిది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చదలవాడ. జేఎన్టీయు నర్సరావుపేట కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు. పాల్గొన్న విద్యార్థులు. ఉపాధ్యాయులు నీతి నిజాయితీగా వివరించి పిల్లలకు రోల్ మోడల్స్ గా ఉండాలి. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా ఉచితంగా పరీక్షలు. పిడుగురాళ్ల పట్టణంలోని శ్రీ దత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో. ఆరోగ్యపరమైన జీవన శైలి వలన గుండె పదిలంగా ఉంటుందని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అన్నారు. వరల్డ్ హార్ట్ డే పురస్కరించుకుని ఆదివారం మహాత్మా గాంధీ సూపర్ స్పెషాలిటీ డాక్టర్ కారసాని శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కోడెల శివప్రసాదరావు స్టేడియం నుంచి 5K వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గుండె ఆరోగ్యం గురించి ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా స్థానిక కోడెల శివప్రసాద్ స్టేడియం దగ్గర నుండి ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు జరుగును. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులు కావున ప్రతి ఒక్కరూ ఈ సందర్భంగా స్థానిక కోడెల శివప్రసాద్ ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే కావున ఈ ప్రోగ్రామ్కి ఇచ్చేసి ఇవన్నీ కొంతమంది పట్టుకొని నడుస్తారు. ఈరోజు ఎంతో చూడైనా ఒకటే దేశం మనది నిజం నిజం, ఒక్కటే జాతి మనది అదే నిజం అదే నిజం, ఒకటే దేశం మనది నిజం. ఇరవై 29వ తారీఖు ప్రపంచ గుండె దినోత్సవం వరల్డ్ హార్ట్ డే ప్రతి సంవత్సరం జరుపుకుంటాము. ఈ సంవత్సరం కూడా ఈ సందర్భంగా 5K వాక్ నిర్వహించడం జరుగుతుంది. దీని ప్రధాన ఉద్దేశం గుండె జబ్బులు నివారించడం. గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, వాటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ తెలుసుకొని వాటిని కనుక చిన్న వయసులోనే నివారించగలిగితే, దాన్ని అదుపులో పెట్టుకుంటే గుండె జబ్బులు చిన్న వయసులో రాకుండా ఉంటాయి. గుండె జబ్బు మరణాలను కూడా నివారించవచ్చు. ఈ అవగాహన కల్పించడానికి మనం ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం 5K నడకని చాలా పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారు వచ్చారు, డాక్టర్ అరవింద్ బాబు గారు వచ్చారు.
అలాగే మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఇద్దరు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజలు అవగాహన కల్పించడానికి వీళ్ళు చక్కగా కలిసి నడవడం అనేది ఈ విధంగా ఈ సందర్భంగా చాలా ఆనందదాయకంగా ఉంది. గుండె జబ్బును నివారించడానికి ఒక అవగాహన సదస్సుగా ఈ వరల్డ్ హార్ట్ డే మనం కార్యక్రమాన్ని చేసుకుంటున్నాము. ప్రజల్లో దీన్ని అవగాహన వచ్చేటట్టు మనం పెంపొందించాలి. మీడియా వాళ్ళు కూడా దీన్ని ప్రజల్లో తీసుకువెళ్ళాలి. ముఖ్యంగా మానసిక ఒత్తిడిని తట్టుకొని గుండె జబ్బులు నివారించుకోవాలి. మీ మనసు పదిలంగా ఉంటే గుండె పదిలంగా ఉంటుంది. అదేవిధంగా ఇవాళ సైన్స్ టెక్నాలజీ పెరిగిన రోజుల్లో ప్రజలందరూ కూడా మరి చదువుకునే బిడ్డలు కానీ, ఉద్యోగస్తులు కానీ, రైతు సోదరులు అందరూ కూడా మానసికంగా ఒత్తిడి గురవుతున్నాము. ఆర్థిక పరమైన చిక్కులు, మానసికమైన ఇబ్బందులు, వీటి వల్ల గుండె జబ్బులు ఎక్కువ అవుతున్నాయి. ఆరోగ్యం అని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ఇందులో నడక చాలా ఇంపార్టెంట్. వ్యాయామం అనేది చాలా ముఖ్యమైన భూమిక. మానసిక ఒత్తిడి తట్టుకోవాలన్నా యువకులు, ముఖ్యంగా ఈ మధ్య హార్ట్ అటాక్స్ అంతా కూడా యువ వయసులో చూస్తున్నాం. 40 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకు కూడా, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా రోజు 1 గంట పాటు వ్యాయామం చేయాల్సిందే. అందులో ముఖ్యంగా వాకింగ్ అనేది చాలా ముఖ్యమైన అంశం గుండెకి. ప్రధాన రహదారుల్లో తోపుడు బండ్ల మీద వ్యాపారం చేసేవారు వాహనాల రాకపోకలకు అడ్డం కాకుండా తమ వ్యాపారాలు కొనసాగించాలని ట్రాఫిక్ ఎస్ఐ లోకనాథం కోరారు. శనివారం నరసరావుపేటలో మార్కెట్ సెంటర్లో వ్యాపారస్తులకు ట్రాఫిక్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ లోకనాథం మాట్లాడుతూ తోపుడు బండ్లు రోడ్డుపై అడ్డంగా నిలిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అవగాహన కార్యక్రమంలో 1-2 టౌన్ సిఐలు విజయ్ చరణ్, హైమారావు పాల్గొన్నారు. చెప్పేసి అనుకుంటారు. ఈరోజు శనివారం, ఆదివారం, ఏ వారమైనా కానీ మనకి ఇలా ఫ్రీ ఉంటే పబ్లిక్ కూడా ఎటువంటి వాళ్ళకు కూడా ఇన్కన్వీనియన్స్ ఎవరైనా ఉన్నట్టే వ్యాపార సంస్థలు ఏదైనా దొంగతనాలు కానీ ఏదైనా జరిగితే దొంగలను పట్టుకొని వాళ్ళకి ఇబ్బంది లేకుండా, ఎవడు దొంగలు రాకుండా చూస్తారు సీసీ కెమెరాల ద్వారా. అనుకోండి, వీళ్ళు ముందుకొచ్చి, మీరు ముందుకొచ్చి, అందరు ముందుకు వచ్చారనుకోండి, ఆటోమేటిక్గా ట్రాఫిక్ సమస్యలు వస్తాయి. మీరు ఎక్కడ ఇది ఎందుకు పెట్టారనేది మీ అందరికీ తెలుసు. పోలీసులు అంటే ఏ గవర్నమెంట్ వ్యవస్థ అయినా ప్రజలకు అందుబాటులో ఉండాలి, వాళ్ళకి సేవలు చేస్తూ ఉండాలి, వాళ్ళకి మెరుగైన సేవలు అందించాలంటే ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ. నరసరావుపేట ప్రజలందరికీ కూడా మా యొక్క పోలీసు వారి, నరసరావుపేట, పల్నాడు జిల్లా నరసరావుపేట యొక్క పోలీసు వారి విజ్ఞప్తి అండి. ఈరోజు ఇక్కడ మనము మార్కెట్లో ఈ యొక్క ట్రాఫిక్ సంబంధించి అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఈ యొక్క పూల బళ్ళు కావచ్చు, పళ్ళ బళ్ళు కావచ్చు, లేదా రకరకాల వ్యాపారస్తులు ఇక్కడ అందరూ ఉన్నారు. మనకి పబ్లిక్ నుంచి కొన్ని చిన్న కంప్లైంట్స్ వస్తున్నాయి. అందరూ కూడా ముందుకు వచ్చారని చెప్పేసి దాని మీద మేమందరికీ, వాళ్ళందరికీ, వ్యాపారస్తులకి అందరికీ చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా వారి యొక్క ఏదైతే కేటాయించిన స్థానాలు ఉన్నాయో దానికి కూడా వాళ్ళంతా కూడా దూరంగా జరిగారు. అదేవిధంగా పబ్లిక్ కూడా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ఈ మార్కెట్ ఒకటే కాదండి, బయటికి ఎక్కడికైనా వచ్చేటప్పుడు, టౌన్లోకి వచ్చేటప్పుడు దయచేసి ఏవైతే ట్రాఫిక్ సంబంధించిన రూల్స్ ఉంటాయో వాటిని పాటించాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా తల్లిదండ్రులకి మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, మీ యొక్క చిన్నపిల్లలకి లైసెన్స్ లేకుండా డ్రైవింగ్కి పంపిస్తుంటారు. అటువంటి వాళ్ళకి అలా బళ్ళు డ్రైవింగ్కి ఇవ్వద్దని చెప్పేసి కోరుకుంటున్నాము. అలాగే టౌన్లో మనకి చాలా తక్కువ స్పేస్ ఉంది కాబట్టి ఏదైనా వెహికల్స్ పార్కింగ్ చేసేటప్పుడు కొంచెం పార్కింగ్ స్థలం ఎక్కడైతే ఉంటుందో అటువంటి ప్రదేశాల్లో మీ యొక్క వెహికల్స్ని పార్కింగ్ చేసుకోవడం కావచ్చు. అలాగే మనకి మల్లం సెంటర్లో కొంచెం మనకి ట్రాఫిక్ అనేది కొంచెం ఎక్కువ సమయము జామ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలా వచ్చేటప్పుడు కొంచెం ట్రాఫిక్ రూల్స్, వెహికల్ ఓవర్టేక్ చేయటం కానీ, సిగ్నల్ని క్రాస్ చేయటం కానీ, లేదనుకుంటే అలాంటి ఏమీ చేయకుండా ట్రాఫిక్ యొక్క రూల్స్ని పాటిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాము. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వైసీపీ నేతలు భ్రష్టు పట్టించారని నరసరావుపేటలోని పరశురామ బ్రాహ్మణ సేవా సంఘం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సంఘ సభ్యులు మాజీ సీఎం జగన్ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతనే తిరుపతిలో అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు. పరమ పవిత్రమైన లడ్డూ కల్తీకి బాధ్యులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందూ సాంప్రదాయాలను గౌరవించే వారినే దేవస్థాన పాలక మండలి సభ్యులుగా నియమించాలని సంఘం అధ్యక్షుడు గూడూరు శేఖర్ డిమాండ్ చేశారు. నిజమైన దోషం తక్షణమే శిక్షించాలని సంఘ కార్యదర్శి ఫణిధర్ శర్మ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాలపర్తి సుధీర్, కోటప్పకొండ అర్చకులు కృష్ణ కిరణ్ కుమార్, కృష్ణ ప్రసాద్, భ్రమర్నాథ్, కృష్ణమోహన్, మురళి తదితరులు పాల్గొని నిరసన తెలిపారు. మాకు కులాలకి మతాలు అతీతంగా తిరుమల దేవస్థానం నుంచి లడ్డు తీసుకొస్తే
ముస్లిం సోదరులు తింటారు, క్రైస్తవులు తింటారు, హిందువులు తింటారు. అంటే జంతు కలేబాల్లో ఉన్న జంతు కలేబాలు చెబితే ఎన్నో మతస్థులు బాధపడతారు. ముస్లిం సోదరులు అయితే 5 పూట్ల నమాజ్ చేసేవాళ్ళు, క్రైస్తవులు చక్కగా ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. అలాంటి వాళ్ళకి ఇలాంటి కల్తీ పదార్థాలు పెట్టిన భారతదేశం ఇది ఆంధ్ర రాష్ట్రంలో తిరుపతి దేవస్థానం అంటే ప్రతి భక్తుడు కూడా మనిషి తీసుకునే ప్రసాదంలో చేసిన దుర్మార్గం అది. నువ్వు క్షమార్పణ చెప్పాల్సిన పోయి నిన్న తిరుపతి దేవస్థానంలో నీ ఇష్టం వచ్చినట్టుగా ఒక డ్రామా క్రియేట్ చేశావు. రంగావతుల కిరణ్ కిషోర్ శర్మ, పరశురామ బ్రాహ్మణ సేవా సంఘం, నరసరావుపేట. ముందుగా ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి స్వామివారికి నిత్య కైంకర్యాలు, స్వామివారికి నివేదించేటువంటి ప్రసాదాలు, అటువంటి విషయాల్లో అవకతవకలు జరుగుతున్నాయి అని చెప్పని టీటీడీ ఈఓ గారే ప్రత్యక్షంగా చెప్పటం, అదేవిధంగా ఈ దేవాలయాల్లో జరిగేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అపచారాలు జరిగేటువంటి చోట విచారణ చేసి తగు శిక్షలు కూడా అమలు చేయాలని చెప్పని ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు. మేమందరం కూడా బ్రాహ్మణ సంఘం తరపున, పరశురామ బ్రాహ్మణ సేవా సంఘం తరపున, హిందూ బంధువుల తరపున మేమందరం కూడా కోరేది ఒకటే, దేవాలయాల్లో ధర్మాచరణ జరగాలి. ప్రతి దేవాలయంలో ఒక గోశాలను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా దేవాలయంలో ఆ గోవుల ద్వారానే స్వామివారికి నిత్య సేవ కైంకర్యాలన్నీ కూడా యథావిధిగా జరిపించాలి. మరి తిరుమలలో కైంకర్యాలకు సంబంధించి జరిగిన కల్తీ విషయమై నిరసన తెలపడం కోసము అన్ని మతాల వారు ఈరోజు శివుడు బొమ్మ దగ్గర సమావేశమై తమ నిరసనని తెలియజేస్తున్నారు. మరి దేవాదాయాల్లో వచ్చేసేటప్పటికీ గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ లడ్డు కల్తీకి సంబంధించి, అదేవిధంగా కైంకర్యాలకు సంబంధించినటువంటి లోటుపాట్లకు సంబంధించి దేవాదాయ శాఖ ప్రక్షాళన జరిపి తక్షణమే ఆ కల్తీ జరిపినటువంటి వారిని ప్రభుత్వం వారు శిక్షించి మరొక మారు ఇటువంటివి పునరావృతం కాకుండా దేవాలయానికి సంబంధించినటువంటివన్నీ ధార్మిక శాఖ పరిధిలోకి తీసుకొని రావాల్సిందిగా పరశురామ బ్రాహ్మణ సేవా సంఘం తరఫున కోరడమైంది. నరసరావుపేటలోని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో శాకాహార ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ శాకాహారం అమృతాహారంతో సమానమని తెలిపారు. జ్ఞాన పిరమిడ్ గురూజీ పత్రిజీ ఆశయ సాధన కోసం శాకాహార భోజనం మంచిదని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు. శాకాహారం గురించి ఆది పరాశక్తి పావుతి అంటూ సాకులు చెప్తారే ఉన్నారా, దేవతలైతే సర్వ ప్రాణులను ఒకటిగా చూస్తారే. మరి ఏనాడైనా నరసరావుపేటలో 1995లో మన శేఖర్ మాస్టరు పత్రి గారికి పరిచయం కావటం, తర్వాత పత్రి గారిని తీసుకురావటం, ఇక్కడికి అనేక సార్లు క్లాసులు పెట్టించడం, తర్వాత మొట్టమొదట మన గుంటూరు జిల్లాలో మొట్టమొదట పిరమిడ్ నరసరావుపేటలోనే ఇక్కడే కట్టించడం అనేది జరిగింది సార్. ప్రతిరోజు ధ్యానం ఉంటుంది ఇక్కడ, ప్రతిరోజు ధ్యానం చేస్తారు. అమావాస్యకి పౌర్ణానికి రాత్రిపూట ధ్యానం చేస్తారు. శాకాహారాన్ని గురించి మాంసాహారం తినద్దు, శాకాహారమే తినండి, శాకాహారం అనేది మానవుడికి బలాన్ని ఇస్తుంది. శాకాహార సంఘం అందరికి కూడా మరొకసారి శాకాహారాన్ని కూడా శాకాహార భోజనాన్ని తీసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రకృతి చాలా విలువైనది. ఈ ప్రకృతిలో మనకు దొరకని వస్తువు లేదు. పాలు, పండ్లు, పెరుగు, నెయ్యి, తేనె, మరి ఇటువంటి పదార్థాలన్నీ కూడా సమస్త జీవరాశులకి అందేటట్టు ప్రకృతి అందజేయటం జరిగింది. మరి ప్రకృతిని గౌరవించాలి, శాకాహార భోజనాన్ని తీసుకోవాలి. అదేవిధంగా శాకాహారం దొరకని ప్రాంతాల్లో మీరు చెప్పినట్టు మాంసాహారం తీసుకునే ప్రదేశాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే కొన్ని ఎడారి ప్రాంతాల్లో కూడా మరి శాకాహార భోజనం దొరకదు కాబట్టి మాంసాహారంగా అలవాటు పడిన మనుషులు చాలామంది ఉన్నారు. ఏదైనా మన భారతదేశంలో హిందూ సాంప్రదాయ ప్రకారం మనం అందరం కూడా
శాకాహార భోజనాన్ని తీసుకోవాలి. నరసరావుపేటలోని జేఎన్టీయు నరసరావుపేట ఇంజనీరింగ్ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి చెందిన ప్రథమ సంవత్సర విద్యార్థుల కోసం ఫ్రెషర్స్ డే కార్యక్రమం జరిగింది. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సీనియర్లు జూనియర్లు పరస్పరం పరిచయాలు చేసుకున్నారు. కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్ శ్రీనివాసరావు మరియు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ జిపి రాజు ఆధ్వర్యంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో స్వాగతం పలికారు. కళాశాల అధ్యాపకులు సిబ్బంది డాక్టర్ కె విమల్ కుమార్, డాక్టర్ ఏ గంగాధర్, డాక్టర్ ఐఫణి, సుష్మా, సురేంద్ర పాల్గొని విద్యార్థులకు భవిష్యత్తు గురించి ప్రసంగించారు. ఈ సందర్భంగా జరిగిన ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. Mr. Surendra, of the dais, all the faculty members of UCN, the senior students, junior students, non-teaching staff. Today, we want to see the skills of the students. Why? Because as teachers, normally we try to empower you by giving you the required skills, and we try to observe you to follow your passion. Normally teachers are good in classroom, in the laboratory, but places like this students are good. ముఖ్యంగా ఫస్ట్ ఇయర్స్ పిల్లలకి ఈ రోజు నుండి మీ యొక్క జీవితంలో మొదటి పునాది రాయి. ఈ రోజు నుండి 1460 రోజులు మీరు ఈ క్యాంపస్లో మీరు సీనియర్స్తో కానివ్వండి, అలానే మీ ఫ్యాకల్టీతో కానివ్వండి, అందరితో కలిసిమెలిసి మీ యొక్క జీవితానికి, మీ యొక్క ఎదుగుదలకు, మీ యొక్క నమ్మకానికి అన్నిటికీ కూడా మీరు ఈ రోజు నుంచి ఒక మంచి పునాది రాయి వేసుకోవాలి. ఎందుకంటే సీనియర్స్ నుండి మీరు నేర్చుకోవాల్సినటువంటి విషయాలు, అలానే ఇక్కడ లెక్చరర్స్ నుంచి మీరు నేర్చుకోవాల్సినటువంటి విషయాలు, అలానే మీరు బయటికి వెళ్ళి ప్రపంచంలో నేర్చుకోవాల్సినటువంటి విషయాలు కూడా ఈ రోజు నుంచే మీరు ఒక మంచి ఎదుగుదలతోటి, ఒక నమ్మకంతో మీ జీవితాన్ని స్టార్ట్ చేయాలి. ఇక్కడ పల్నాడు జిల్లా నరసరావుపేట డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్టేడియంలో ఆదివారం ఉపాధ్యాయుల జిల్లా స్థాయి ఆటల పోటీలు శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు ప్రారంభించారు. క్రికెట్ మరియు షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు జరుగుతున్న శిబిరం వద్ద ఎమ్మెల్యే చదలవాడ కొంతసేపు ఉపాధ్యాయులతో కలిసి ఆటల్లో పాల్గొన్నారు. యూటీఎఫ్ సంఘ సభ్యులు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే చదలవాడ మాట్లాడుతూ చదువుకునే సమయంలో ఆటల పోటీల్లో పాల్గొన్నట్లు తెలిపారు. విద్యార్థి దశ నుంచే రాజకీయ పార్టీలో తిరిగినట్లు వెల్లడించారు. తన తండ్రి చదలవాడ జగన్నాథరావు వ్యాయామ ఉపాధ్యాయునిగా పనిచేశారని చెప్పారు. ఉపాధ్యాయులు నీతి నిజాయితీలతో పిల్లలకి రోల్ మోడల్గా ఉండాలని తెలిపారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ప్రేమ్ కుమార్, జిల్లా కార్యదర్శి విజయసారథి తదితరులు పాల్గొన్నారు. ధైర్యము, కృషి, ఉన్నది మొండితనం, ఏదైనా సాధించాలి. ఎదుటివాడు ఎంతటి వాడైనా మనం సాధించాలి. ఓ టీచర్ బిడ్డగా పుట్టాము. మా నాన్నగారు ఫిజికల్ డైరెక్టర్, నాన్నగారు హెడ్ మాస్టర్ చదలవాడ జగన్నాథ్ గారు. మరి ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయ పిల్లలు కూడా ఎంతో చాలా చక్కగా చదువుతారు. ఒక చక్కని డిసిప్లిన్ ఉంటుంది వాళ్ళకి. అంటే ఈ సమాజం యొక్క నడవడిక ఇవన్నీ కూడా చూస్తూ ఉండేది టీచర్ల పిల్లలు ఎక్కువ. టీచర్లు అయినా, ఆ పిల్లలు డాక్టర్లు అయినా, ఇంజనీర్లు అయినా, ఐఏఎస్ ఆఫీసర్లు అయినా, రాజకీయ నాయకులని. ఇవన్నీ నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. ఒక టీచర్ బిడ్డగా ఎమ్మెల్యేగా అయ్యానంటే మరి అత్యంతమైన కృషి పట్టుదలతోటే మనం అయ్యాం. ఎందుకంటే ఇక్కడ ఈ నర్సాపేటలో ఒక ఎమ్మెల్యే అవ్వాలంటే మామూలు విషయం కాదు. డాక్టర్ కోడెల గారు లేకపోతే కాసు గారు వర్గాలు ఇట్లా ఉండే, కానీ వాటికి అతీతంగా ఎందుకు కాకూడదు? మనం ఏ వర్గం వాళ్ళైనా, ఏ కులం వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా
ఆర్థిక పరంగా ఎవరు చూడరు, కులాన్ని మతాన్ని రాజకీయాల్ని ఓటర్లు ఎప్పుడు చూడరు. ఓటర్ చూసేది ఎప్పుడు కూడా ఒక నీతి నిజాయితీ వ్యక్తిత్వం చూస్తారు. ఫలానా వ్యక్తిని నమ్మాలి, వాళ్ళు నమ్మినప్పుడు వాళ్ళే తప్పనిసరిగా ఓట్లు వేస్తారు. ఇవాళ నేను గెలిచానంటే రేపు సాధారణ వ్యక్తి కూడా ఎస్టీలు గెలవచ్చు, ఎస్సీలు గెలవచ్చు, ముస్లిం మైనార్టీ గెలవచ్చు, కాపులు గెలవచ్చు, వ్యాపార వర్గాలు గెలవచ్చు. ఇవన్నీ కూడా మన ప్రజల్లో తీసుకెళ్తానికి రోల్ మోడల్గా క్రియేట్ చేయడానికి నేను ఎన్నో ఏళ్ళు ఇబ్బంది పడ్డాను. నరసరావుపేట వన్ టౌన్ కిరాణా మర్చెంట్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించారు. శాసనసభ్యులు ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పాల్గొని మాట్లాడుతూ వ్యాపారంలో ప్రతి ఒక్కరూ రాణించాలని కోరారు. నరసరావుపేట వన్ టౌన్ కిరాణా మర్చెంట్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించారు. శాసనసభ్యులు ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పాల్గొని మాట్లాడుతూ వ్యాపారంలో ప్రతి ఒక్కరూ రాణించాలని కోరారు. ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా తిరు సత్కారము, అలానే ఒప్పరావరి గారికి శ్రీను మన సెక్రటరీ ఒప్పరావరి శ్రీనివాసరావు గారికి చిన్న తిరు సత్కారం మన ముక్తా గారు ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా, అలానే మన పచ్చిమూరు శ్రీనివాసరావు గారు, నాగేశ్వరరావు గారు వారు పచ్చిమూరు శ్రీనివాసరావు గారికి కారణం చేస్తున్నారు. సతీష్ జనరల్ సెక్రటరీ షాపులో గుమస్తాలు ఉన్నారని చాలా లేని వాళ్ళు, వాళ్ళకి ఏదన్నా గవర్నమెంట్ తరఫు నుంచి ఏదన్నా అవకాశాలు ఉంటే మీ ఫండ్స్ వాళ్ళందరూ కూడా కొన్ని సంస్థలో వాళ్ళకి ఏర్పాటు చేయమని కోరుకుంటున్నాము. అట్లే మొన్న ఇందాక సుబ్బు గారు చెప్పినట్లే ఒక పెట్టి కేసు రాశారు. మేము ఎలాగంటే సీఏ గారికి ఫోన్ చేసి చెప్పి ఇమీడియట్లీ కేసు మొత్తం తీసేస్తారు. అందుకు మా అసోసియేషన్ తరఫున ఎమ్మెల్యే మరీ ధన్యవాదాలు చూసుకుంటున్నాము. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమి ఆరోగ్యానికి అండగా ఉంది. ఇప్పుడు తప్పనిసరిగా మీ వ్యాపారాలు కానీ మీ భవిష్యత్తు కానీ మీ అభివృద్ధికి అండగా ఉండాలని తెలియజేస్తూ, ఏ చిన్న చిన్న సమస్యలు తెలియని తప్పులు ఉన్న రాజకీయ నాయకులు మేము చేస్తుంటే కనుక మన ఆరోగ్య పార్టీలో చెప్పండి, దాన్ని సరిదిద్దుకుంటాము. అదేవిధంగా 5 ఏళ్ళు నేను పాదయాత్ర చేసినప్పుడు కూడా మిమ్మల్ని నమ్ముకొని గెలిచాను. ఆరోగ్య పిలుపు రెండో పిలుపు నినాదంతో నరసరావుపేటలో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి 129వ దసరా నవరాత్రుల బ్రోచర్ నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వాసవి అమ్మవారి దేవస్థానం చైర్మన్ కొత్తమాసు మెహర్ బాబు, కార్యదర్శి కొత్తమాసు వెంకటప్పయ్య, కోశాధికారి పొత్తూరి వెంకటలక్ష్మి, వరప్రసాదరావు మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అతను కావాల్సిన రోజు ఆల్రెడీ 3 సంవత్సరాలు ఇంకో రోజు పెట్టుకోమంటే నాకు అవకాశం తీసుకుని అబ్బాయి చెప్పాను. ఇంకో రోజు పెట్టుకోమంటే నాకు కుదురుతుంది. ఇన్ని కలవకుండా మమ్మల్ని కలిసి కాపమే ఉంది. ఆయన కలవకుండా మా తిరుగుతారు. ఎంతమంది కంటే చాలా పెద్ద బుక్ ఇది. కొద్దిగా జరగండి, అందరూ కొంచెం జరగండి. మీరు తప్పనిసరిగా కావాలి. ఇప్పుడే నాన్నగారు చెప్పాను.
కూడా వాసవకం ఇది కూడా వాసవకం వచ్చారు. మరి కలియుగ దైవం తిరుపతి వెంకటేశ్వర స్వామికి జరిగిన అపచారాన్ని ఖండిస్తూ ప్రాయశ్చిత్త కార్యక్రమాన్ని నర్సరావుపేటలో చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం సోమవారం సాయంత్రం 6 గంటలకు వాసవి అమ్మవారి దేవస్థానం నుంచి మరి ఇసపాలెం గుడి దాకా కార్యక్రమం పాదయాత్ర జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని స్వామివారి భక్తులందరూ కూడా వేలాదిగా పాల్గొని దీన్ని జయప్రదం చేయాలి. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము కలియుగ వెంకటేశ్వర స్వామికి జరిగిన అపచారం, అదేవిధంగా లడ్డూ ప్రసాదాలు జరిగిన అవినీతి, వీటన్నిటి కూడా బయట పెట్టడానికి ప్రాయశ్చిత్త కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి మరి ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య ప్రముఖులు, బ్రాహ్మణోత్తములు, మరి కలియుగ దైవం యొక్క భక్తులు, అదేవిధంగా అన్ని కులాలు మతాల వారు కూడా దీంట్లో పాల్గొని విజయవంతం చేయమని కోరుతూ ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని మరి మీడియా సోదరుడు దగ్గరుండి విజయవంతం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా పిడుగురాళ్లలోని శ్రీ దత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వాహకులు 3 రోజుల పాటు ఉచిత గుండె పరీక్ష శిబిరం నిర్వహిస్తున్నట్లు హాస్పిటల్ యాజమాన్యం తెలియజేసింది. ఈ శిబిరంలో పాల్గొన్న వారికి అవసరమైన ఉచిత పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ గార్లపాటి జ్ఞానేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా జ్ఞానేశ్వరి మాట్లాడుతూ ఉచితంగా రక్త పరీక్ష, ఈసీజీ, 2D ఎకో పరీక్షలు ఉచితంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నరసరావుపేట, పిడుగురాళ్ల, వినుకొండలోని తమ ఆసుపత్రుల్లో గుండె పరీక్ష నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా గత 2 రోజులుగా జరుగుతున్న ఉచిత వైద్య శిబిరంలో ప్రజలు విశేషంగా పాల్గొంటున్నారని, ఉచిత గుండె పరీక్ష శిబిరాన్ని ఉపయోగించుకున్నారని జ్ఞానేశ్వరి అన్నారు. నరసరావుపేట శ్రీ రాఘవేంద్ర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ అనిరుద్ ఫణి భార్గవ్ మోకాళ్ల నొప్పికి గల కారణాలు వివరించారు. వయస్సు పెరగడం, సరైన వ్యాయామం లేకపోవడం, ఎక్కువసేపు నిలబడి ఉండడం మరియు మోకాళ్లపై కూర్చోవడం కారణాలను వివరించారు. కీళ్లపై తీవ్రమైన ఒత్తిడి, గాయాలు మరియు బెణుకులు, ఆర్థరైటిస్ మరియు ఎముక నొప్పి వంటి అంతర్లీనంగా మోకాలు నొప్పికి కారణాలు కావచ్చని డాక్టర్ అనిరుద్ ఫణి భార్గవ్ తెలిపారు. చిన్న పట్టిక వేసుకుంటే రెండింటికి కదలకుండా 2 వారాలు వేసుకోవాలి. సరేనా? మన మోకాలు గుజ్జులో మెయిన్ కంటెంట్ ఉండేది హైల్యూరోనిక్ యాసిడే. ఆ హైల్యూరోనిక్ యాసిడ్ సింథటిక్ పద్ధతి ద్వారా తయారు చేసింది కూడా మోకాల్లోకి ఎక్కించేది ఒకటి పద్ధతి. తర్వాత పిఆర్పి ఇంజెక్షన్ అని ఈ మధ్య అందరూ వింటుంటారు, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇంజెక్షన్ అని. అదేంటంటే పేషెంట్ దగ్గరే బ్లడ్ తీసుకొని ఆ బ్లడ్లో నుంచి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటే సీరం ద్వారా వాటినంతా వేరు చేసి ల్యాబ్లో ఆ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాని మోకాళ్ళలోకి ఇంజెక్ట్ చేస్తాం. ఇంకొకటి ఏంటంటే బోన్ మ్యారో యాస్పిరేట్ కాన్సన్ట్రేట్, బీమ్యాక్ ఇంజెక్షన్ అంటాం. అంటే తుంటి ఎముక దగ్గర నుంచి బోన్ మ్యారో అంటే ఎముక లోపలి గుజ్జు తీసుకొని దాన్ని ఆ కాన్సన్ట్రేట్ని మనం మోకాళ్ళలోకి ఇంజెక్ట్ చేస్తాం. ఈ పిఆర్పి ఇంజెక్షను, బీమ్యాక్ ఇంజెక్షను ఇవి రెండిటికి అసలు ఎలా పనిచేస్తాయి అంటే ఇవి స్టెమ్ సెల్స్ లాగా పనిచేస్తాయి అన్నమాట. స్టెమ్ సెల్స్ అంటే ఏంటంటే మన శరీరం మనం పిండంలో మనం మొదలైనప్పుడు స్టెమ్ సెల్స్ అంటే ఏంటంటే ఫస్ట్ సెల్స్ అనమాట. ఏదైతే మనకు స్టార్ట్ అవుతాయో ఒక సెల్లు రకరకాల హార్మోన్లు యాక్ట్ చేయటం వల్ల ఒకటి చేయిలాగా, ఒకటి గుండెలాగా, ఒకటి బ్రెయిన్ లాగా ఇలా రకరకాలుగా మార్పు చెందుతుంది. ఈ స్టెమ్ సెల్స్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే మోకాల్లోకి ఇంజెక్ట్ చేస్తామో అవి ఫస్ట్ సెల్స్ లాగా యాక్ట్ చేస్తాయి. అవి వెళ్ళి ఎక్కడైతే మోకాలు గుజ్జు అరుగుదల ఉన్నదో చుట్టూ కొంచెం గుజ్జు అయితే ఉంటుంది. ఆ గుజ్జుకి అటాచ్ అవటం వల్ల
అక్కడ పనిచేసే హార్మోన్స్ అన్నీ కూడా ఈ స్టెమ్ సెల్స్ని గుజ్జు రూపంలోకి మార్చి మోకాలు గుజ్జును రిపేర్ చేయడానికి ఉపయోగపడతాయి. ఇది స్టెమ్ సెల్ థెరపీ అంటాం. ఈ పిఆర్పి అను బీమ్యాక్ థెరపీ. తర్వాత సివియర్ ఆస్టియోఆర్థరైటిస్ లాస్ట్ స్టేజ్లో ఉన్న ఓన్లీ ఆప్షను విటమిన్ డి, కాల్షియము, ఈ 2. తర్వాత ఫిజియోథెరపీ కండరాలు గట్టిపట్టడానికి. వీటితో పాటు మనం చేయగలిగేది ఒక పద్ధతి ఏంటంటే మోకాలు మార్పిడి ఆపరేషన్. ఇవి రకరకాల మోకాలు అరుగుదల స్టేజెస్, వాటికి గల ట్రీట్మెంట్స్. థ్యాంక్ యూ. చెన్నుపాటి ఇండో అమెరికన్ స్కూల్ ఆఫ్ ఫార్మసీ ఆధ్వర్యంలో ప్రపంచ గుండె దినోత్సవ సందర్భంగా ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. స్థానిక బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులో సుమారు 300 మంది వైద్య పరీక్షలు చేశారు. పరీక్షల అనంతరం రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పరిమళ మాట్లాడుతూ పేదలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కళాశాల పాలకవర్గం చెన్నుపాటి పవన్, ప్రిన్సిపల్ ఎన్ఎస్కే రావు, సూపరింటెండెంట్ డాక్టర్ మంత్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు. Good morning all of you. Today we gathered here for the World Heart Day celebrations. We are from the college Chennupati Indo-American School of Pharmacy, and our faculty and the students gathered here to aware the patients who are coming for the camp for the heart health. Majorly use heart for the action, and on this day our management Chennupati Pavan Kumar garu and also Chennupati Satyanarayana garu and Chennupati Nageshwarao garu and also Principal NSK Prasad Rao garu started this event. Chennupati Indo-American School of Pharmacy మరియు నర్సరావుపేట ఏరియా హాస్పిటల్ సౌజన్యంతో చెన్నుపాటి ఇండో అమెరికన్ స్కూల్ ఆఫ్ ఫార్మసీ డైరెక్టర్ అయిన చెన్నుపాటి పవన్ గారు మరియు చెన్నుపాటి సత్యనారాయణ గారు సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ వారి నేతృత్వంలో ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. స్థానిక నర్సరావుపేట బస్టాండ్ ఎదురు ఈ ప్రోగ్రాం అనేది జరపడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో వివిధ రకాల రక్త పరీక్షలు, బ్లడ్ గ్రూపింగ్స్, మెడికల్ కౌన్సిలింగ్ మరియు మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంకి చాలామంది ఆసక్తికరంగా వచ్చి వాళ్ళు పాల్గొన్నారు. వివిధ రకాల మెడిసిన్ తీసుకుని వాళ్ళు చాలా సంతోషం కనపరిచారు. దీనికి ఇండో అమెరికన్ స్కూల్ ఆఫ్ ఫార్మసీ డైరెక్టర్ అయిన పవన్ గారు వాళ్ళందరినీ అభినందించారు. రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో బ్రాహ్మణులకు రక్షణ లేకుండా పోయిందని, అందువల్ల ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని పల్నాడు జిల్లా బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య సభ్యులు డిమాండ్ చేశారు. ఆదివారం పల్నాడు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సమాఖ్య సభ్యులు సుదీర్ఘ చర్చల అనంతరం తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేస్తామని అధ్యక్షుడు ముత్తనపల్లి ప్రసాద్ చెప్పారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలను తప్పనిసరిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో అర్చకులను నియమించాలని కోరారు. వేద విద్యార్థులకు 10,000 రూపాయల ఉపకార వేతనం అందించాలన్నారు. బ్రాహ్మణులు స్థితిగతుల గురించి మాట్లాడుకోవడం జరిగింది. గతంలో మరి బ్రాహ్మణులకి ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా అన్ని ప్రభుత్వాలు నెరవేర్చాలని మేము అందరం కోరుకుంటూ ఉన్నాం. ఈరోజు ఏదైతే ప్రస్తుత ప్రభుత్వం మరి ఎలక్షన్లో వాగ్దానాలు చేసింది, బ్రాహ్మణుల పక్షాన ఉంటాం, బ్రాహ్మణులకు అన్ని రకాల ఆదుకుంటామని ఏవైతే చెప్పినాయో అవన్నిటినీ కూడా నెరవేర్చాలని మా పల్నాడు జిల్లా నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి గతంలో కూడా కోరుకుంటూ ఉన్నాం. అట్లానే ప్రతి నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు మేము పరిష్కరించుకుంటాం. త్వరలోనే నియోజకవర్గాల్లో సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఆ సమావేశాల్లో మాకున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఆ ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తాం. ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా 5K వాక్లో 100 మంది పాల్గొన్నారు. నరసరావుపేటలోని డాక్టర్ కోడెల శివప్రసాద్ స్టేడియం నుంచి ప్రారంభమైన 5K వాక్లో అందరితో పాటు పాల్గొన్న కేసరి కోటిరెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం జరిగినటువంటి మహాత్మా గాంధీ హాస్పిటల్ కార్సార్ శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో 5K రన్ జరిగింది. ఆ కార్యక్రమంలో నేను కూడా స్టేడియం దగ్గర నుంచి మళ్ళీ స్టేడియంకి రావడం జరిగింది. 5 కిలోమీటర్లు.
చక్కగా వాకింగ్ చేసిన తర్వాత వాకింగ్ అయిపోయిన తర్వాత స్టేడియంలో ప్రోగ్రాం కండక్ట్ చేశారు. అనేక సమస్యల మీద ప్రోగ్రాం జరుగుతుంది. దాన్ని తిలకించడానికి నేను కూడా ఒక 40-45 నిమిషాలు అక్కడే నిలబడి ఆ ప్రోగ్రాం తిలకించడం జరిగింది. అదే సమయంలో కొద్దిగా ఎండ ఎక్కువగా ఉండి డీహైడ్రేషన్ ప్రాబ్లం వల్ల కళ్ళు తిరిగినట్టుగా ఉంది. వెంటనే నేను ఆ పక్కనే ఉండేటువంటి ఒక బెంచీ మీద కూర్చోవడం జరిగింది. ఆ తర్వాత కళ్ళు తిరిగి పడిపోవడం జరిగింది. అదే సమయంలో డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారి బృందం అంతా కూడా దగ్గరికి వచ్చేసి ఫస్ట్ ఎయిడ్ చేసి తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ బ్లడ్ టెస్ట్లు అన్నీ చేశారు. అన్నీ కూడా నార్మల్గానే ఉన్నాయి. దీని గురించి మా మిత్రులు కానీ అనేక మంది సోషల్ మీడియాలో చూసి నాకు ఫోన్లు చేసి ఆరోగ్య పరిస్థితిని గురించి అడగడం జరిగింది. నేను ఐఎమ్ క్వైట్ ఆల్ రైట్, చాలా బాగున్నాను, సంతోషంగానే ఉన్నాను. ఈరోజు జరిగిన కార్యక్రమం వల్ల చాలా తెలుసుకోగలిగాము. చిన్న విషయం జరిగినందుకు అది నన్ను పరామర్శించాలని అనేక మంది మా మిత్రులు కావచ్చు, అనేక మంది నన్ను ఫోన్ల ద్వారా ఎలా ఉందంటున్నారు. నేను ఐఎమ్ పర్ఫెక్ట్లీ క్వైట్ ఆల్ రైట్, చాలా ఆరోగ్యంగా ఉన్నాను. దాని ఎఫెక్ట్ నా మీద ఎలాంటిది కూడా లేదు, సంతోషంగా ఉన్నాను. నన్ను ఆదరించినందుకు మీ అందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇవి ఇవాల్టి రాఖీ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.